పాపం అంతే అంతే. అవును, మిగతా సగం రోడ్డు పోయి ఎప్పుడు వేస్తారు పోతారు? 3 నెలలు అయిందా? 3 నెలలు అయింది సగం వేసి. మిగతా సగం అయితే 3 నెలలు ఆగి 3 ఏళ్ళ నుంచి ఇంకే ఉంది దారుణంగా. మేము 2 సార్లు ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. అవును, మీ వెహికల్ వెనకాల తగిలినట్టు చూసుకోండి జాగ్రత్తగా. పెట్టారు సగం రోడ్డుకి మోసం ఎప్పుడో నడుపుతున్నాం. మనం చూస్తున్నాం గుంటూరు నగరంలోని పదపలకూరు రోడ్డు. అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా కర్నూలు వెళ్ళాలన్నా ఇదే ఒక ప్రధాన రహదారిలో ఉన్న రోడ్డుని గత 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఇదే రోడ్డులో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో నిరసన కార్యక్రమాలు పోరాట ఫలితంగానే గత 3 నెలల క్రితం ఈ రోడ్డుని సగం రోడ్డు వేసి వదిలేశారు. తర్వాత 3 నెలల తర్వాత నత్తనడకన సాగుతూ ఇప్పుడు డివైడర్లు వేస్తున్నాం అంటున్నారు. మరి మిగతా సగం రోడ్డు ఎప్పుడు వేస్తారని మేము అడుగుతా ఉన్నాం. 2023 చివరి రోజులు వస్తా ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు అలాగే పార్టీ ఆదేశించింది. అలాగే మేము కూడా ప్రజా వ్యతిరేక విధానమే పోరాటం చేశాం. సమస్య మీది స్పందన మాది అనే కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల మీద తెలుగు యువత అలుపెరిగిన పోరాటంలో భాగంగా చేసిన ఘనత ఈ యొక్క సగం రోడ్డు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2.5 ఏళ్లుగా ఇదే రోడ్డులో ఎంతో మందికి వాహనాలు డ్యామేజ్ అయ్యి ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అవయవాల నష్టం జరిగింది. కానీ ఇప్పటికి కూడా సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగం కోసం ఎన్ని సంవత్సరాలు పోరాటం చేయాలా? ఎన్నికలు 2 నెలల్లో వస్తూ ఉన్నాయి. ఈ 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నప్పుడన్నా కనీసం ఈ సగం రోడ్డు అయినా వేసి ఈ రోడ్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు ఆస్తులు కాపాడాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నత్త నడకన సాగుతున్న పనులు ఇంకెన్నాడు, ఎప్పుడు ఈ రోడ్డుకి మోక్షం కలిగితే అని చెప్పి తెలుగు ప్రశ్నిస్తా ఉన్నా. సంవత్సరం చివరి రోజులకు వచ్చాం. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు ఎన్నో చేశాం. అందులో భాగంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకొని సమస్య మీది స్పందన మాది పేరుతో తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఎన్నిట్లోనే విజయాలు సాధించడం జరిగింది. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసుకుంటే ఈ గుంటూరు పలకలూరు రోడ్డు అటు హైదరాబాద్ కర్నూలు వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉన్న ఈ పలకలూరు రోడ్డు చూసుకుంటా ఉంటే సగం రోడ్డు వేసి వదిలేసి మిగతా సగాన్ని అలా గాలికి వదిలేసిన పరిస్థితి. 3 నెలల క్రితం సగం రోడ్డు వేశారు. ఏది 2.5 సంవత్సరాల క్రితం 2 నెలల క్రితం పోరాడితే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజలను మేల్కొల్పితే
ఇప్పుడు సగం రోడ్డు వేసి మిగతా సగం రోడ్డు కూడా ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలలు ఎన్నికలు లేవు. ఇప్పుడన్నా రోడ్డు వేసి ప్రజల యొక్క ప్రాణాలు ఎంతో మంది ఆస్తి నష్టం జరిగింది, వాహన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అలాగే అవయవాల నష్టం జరిగింది. కానీ ఈరోజు ఈ రోడ్డుకి మోక్షం కలగడానికి అధికారులు ఈ విధంగా నత్తనడకన పనులు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2023 చివరిలో ఏదైతే ఈ రోడ్డు సగం రోడ్డు వేశారో అది తెలుగు యువత పోరాట ఫలితంగానే, తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగానే వేశారో ఈ సందర్భంగా తెలియజేస్తాం.